జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ రౌడీ షీట్లు కేసులను ఎత్తివేయాలని పోలీస్ నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బుధవారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ డాంగే, ఎంసీసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాలి రాజశేఖర్, ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజులు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం గత 30 సంవత్సరాల నుండి సిపిఎం పార్టీ గిరిజనుల తరపున 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనులకు చెందాల్సిన భూములు గిరిజనులకు అప్పగించాలని అనేక పోరాటాలు చేసిందన్నారు. ఈ పోరాటాల ఫలితంగా కొన్ని వేల ఎకరాల గిరిజనులు సాధించుకున్నారని తెలిపారు. గత 30 ఏళ్ల నుండి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గిరిజనుల తరపున నిలబడిన సిపిఎం నాయకులపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు. గత 15 సంవత్సరాల నుండి ఈ నిర్బంధం మరింత పెరిగి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్ పై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వేధిస్తున్నారని తెలిపారు. ఇటీవల 3 నెలల క్రితం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సిపిఎం బుట్టాయిగూడెం మండల కార్యదర్శి అయిన తెల్లం రామకృష్ణ, జీలుగుమిల్లి మండల నాయకులు తెల్లం దుర్గారావులపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి 307 కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏజెన్సీలో 1/70 చట్టాన్ని అమలు చేయించుకునేందుకు గిరిజన తరపున పోరాటాలు చేస్తున్నారని, ఆ విధంగా పోరాటాలు చేసేవారిని ప్రభుత్వం నేరస్తులుగా చూడడం తగదన్నారు. సిపిఎం పార్టీ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పట్ల పోరాటాలు చేస్తోందని, గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై పెట్టే రౌడీ షీట్ల గిరిజనుల తరపున గిరిజనుల హక్కుల కోసం పోరాటాలు చేసే సిపిఎం నాయకులపై పెట్టడం అప్రజాస్వామికమన్నారు. వామపక్ష పార్టీలుగా సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు మొడియం నాగమణి మాట్లాడుతూ ఏజెన్సీలో పోలీసులు సిపిఎం నాయకుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా రౌడీ షీట్లు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. గిరిజనుల తరపున తాము పోరాటాలు చేయడమే నేరమా అని ఆమె ప్రశ్నించారు. నిర్బంధాన్ని ప్రయోగించి వేధించాలని చూడడం అవివేకమన్నారు. సిపిఎం పార్టీ సిద్ధాంతాల కోసం, గిరిజనుల హక్కుల కోసం ఎన్ని నిర్బంధాలకైనా భయపడమని, పోరాటాలకు వెనకడుగు వేయమన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సెప్టెంబర్ 7వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఎత్తివేయాలని, నిర్బంధాన్ని ఆపాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూర్యప్రసాద్, సిపిఎం ఏలూరు నగర కమిటీ సభ్యులు ఎం ఇస్సాకు, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, చేతి వృత్తిదారుల సంఘ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో గత 30 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ గిరిజనుల తరఫున 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి కొన్ని వేల ఎకరాలు గిరిజనుల తరఫున పోరాడి సాధించిన చరిత్ర ఉన్నది. గత 30 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, వైఎస్ఆర్ ఉన్నా ఈ విషయంలో మాత్రం గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల తరఫున పనిచేస్తున్నటువంటి సిపిఎం నాయకుల మీద చాలా తీవ్రమైన నిర్బంధ చర్యలు పాటిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా సిపిఎం నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇటీవల కాలంలో గత 3 నెలల క్రితం మా పార్టీ జిల్లా నాయకుడు కామ్రేడ్ తెల్ల రామకృష్ణ, అలాగే తెల్లం దుర్గారావుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అలాగే 307 కేసులు పెట్టి ఆ రకంగా వాళ్ళని చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, మానసికంగా హింసిస్తున్నారు పోలీసులు. సిపిఎం పార్టీకి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, సిపిఎం పార్టీ ఒక జాతీయ పార్టీ. సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో సిపిఎం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి 1/70 చట్టాన్ని అమలు చేయాలని పకడ్బందీగా కోరేవాళ్ళు నేరస్తులు మీరు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఈరోజు మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని రౌడీ షీట్లు చూసినా ప్రజాస్వామిక ఉద్యమాలని, గిరిజనుల కోసం చేసే ఉద్యమాలను మీరు ఆపటం మీ తరం కాదు అని మేము సిపిఎం పార్టీకి చెప్పదలుచుకున్నాం. రౌడీ షీట్లు అంటే ఎవరండి? మానభంగాలు చేసేవాడు, హత్యలు చేసేవాడు, అలాగే అరాచకంగా వ్యవహరించేవాడు, మహిళల ఏళ్ళ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అలాంటి కేసులు 100, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నప్పుడు రౌడీ షీట్లని నమోదు చేస్తారు. అలాంటి రౌడీ షీటర్ యొక్క పదాన్ని చాలా దుర్మార్గంగా సిపిఎం నాయకత్వం ప్రజా ఉద్యమాల మీద ప్రాణాలకు తెగించి వారి హక్కుల గురించి పోరాడుతున్నటువంటి
సిపిఎం నాయకత్వం మీద ఇలాంటి దుర్మార్గమైనటువంటి నిర్బంధ విధానం రౌడీ షీటర్గా చిత్రించేటటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైంది. దీనికి వ్యతిరేకంగా సిపిఎం నాయకత్వం జరిగేటటువంటి ఐక్య ఉద్యమాల్లో కానీ పోరాటాల్లో కానీ మేము భాగస్వాములు అవుతాం. అలాగే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు కానీ అర్థం చేసుకొని వెంటనే రౌడీ షీటర్లను ఎత్తివేయాలని, వారి మీద ఉన్న కేసులన్నీ ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తూ ఆ తీర్మానాన్ని అమలు జరపడానికి చేయవలసిన చర్యల్లో మేము భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. ఇవాళ కమ్యూనిస్టులుగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ అటు ప్రభుత్వానికి అధికారులకు అనేక దఫాలుగా విన్నవిస్తూ అదే సందర్భంలో నిరసనలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంలో ప్రశ్నించే వారిని ఇట్లా ఉద్యమాలు నిర్వహించే వారి మీద అక్రమ కేసులు రౌడీ షీట్లు బనాయించడం ప్రభుత్వానికి సరైనటువంటి పద్ధతి కాదు. ఉద్యమాలను అణిచివేయడం ద్వారా లబ్ధి పొందాలనుకోవటం లేదా ఉద్యమం ఆగిపోద్దని అనుకోవటం భ్రమ మాత్రమే. ఇవాళ ఏలూరు ఏజెన్సీలో సిపిఎం నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించాలి. బేషరతుగా ప్రభుత్వం కేసులను ఉపసంహరించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాను. ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులపై రౌడీ షీటు ఓపెన్ చేయటం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు మరి చాలా సిగ్గుచేటైన పని చేస్తున్నారు. ఇది ప్రజలందరూ దీన్ని తిప్పుకొట్టాలి. ప్రజల కోసం ఎవరైతే మరి మౌలికమైన హక్కుల కోసం పోరాడుతున్నారో అట్లాంటి సిపిఎం నాయకులపై ఏజెన్సీ గిరిజనులకు రక్షణగా వారి యొక్క గొంతుకుగా వారి యొక్క హక్కులు మాట్లాడే వెన్నుముకగా ఉన్న ప్రజానాయకులపై పెట్టడం అప్రజాస్వామికం. ప్రధానంగా ఈ రౌడీ షీట్లు హైకోర్టులో 226 సెక్షన్ ప్రకారం ఈ కేసులు ఎత్తేయచ్చు. కానీ వీరు పరివర్తన పరిశీలించి రౌడీ షీట్ అనేది రహస్య నిఘా పెట్టాలండి. వీళ్ళని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పిలిచి వాళ్ళ జీవించే హక్కు భంగం కలిగించకూడదండి. పోలీసులు ఈ మాన్యువల్ తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఈరోజు పోరాటాలు చేసే నాయకుల మీద ఇటువంటి అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడము, అనేక కేసుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు రామకృష్ణ అయితే మీరు పోలీస్ స్టేషన్కి వస్తారా రారా, ఎక్కడున్నారు, మీరు ఫోన్లు ఎత్తరేంటి అనేసి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అనుకుంటా అపరాత్రి అనుకుంటా ఇంటి మీదకి వస్తూ ఉన్నారు. ఎక్కడున్నారు రామకృష్ణ గారు, ఏం చేస్తున్నారు, ఫోన్లు ఎత్తడం లేదు, ఒకసారి పిలిస్తే అర్థం కాదా, ఎందుకు రావడం లేదు, ఎస్ఐ గారు రమ్మంటున్నా. మేము ఒకటి అడుగుతున్నా, ఎందుకు రావాలి పోలీస్ స్టేషన్కి, నోటీస్ ఇవ్వండి అంటే నోటీస్ ఏం లేదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తేనే మీకు చెప్తాం అనేసి ఈ విధంగా చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. ఒక విధంగా చూస్తే కొంత ఇటీవల కాలంలో కూడా అనారోగ్య పరిస్థితికి గురై ఉన్నారు రామకృష్ణ గారు. అటువంటి వ్యక్తి మీద ఇలాంటి అపరిచితంగా పోలీసులు వ్యవహరించడం చాలా బాధాకరము. మేము ఇప్పటి వరకు సామరస్యంగానే ఉద్యమాలు చేశాము, ప్రజల కోసం నిలబడ్డాం. ఇక నుంచి ప్రభుత్వం మీద ఇటువంటి వ్యవహారం చేస్తే మాత్రం ఏజెన్సీ ప్రాంతం మొత్తం కదిలి ఏదో ప్రజా ఉద్యమంగా రూపంలో తీసుకుపోవాలనేసి ఇప్పటికే అనుకోవడం జరిగింది. కలిసి వచ్చే వామపక్షాలతో కూడా మాట్లాడుతున్నాం. కలిసి వచ్చే వాళ్ళని అందరూ కూడా కూడగట్టుకొని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం కోసము రౌడీ షీట్ ఎత్తేయాలనేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.